హీరో అన్న తర్వాత తన దగ్గరకు కొన్ని కథలు వస్తుంటాయి. వాటిని విన్న తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చెబుతుంటారు. మరికొన్నిసార్లు షెడ్యూల్స్ దొరకవు, మరికొన్నిసార్లు కథ నచ్చదు. ఇలా అనేక రకాల కారణాలతో కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. అయితే ఆయన వదులుకున్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సాధించాయి. మురుగదాస్ గజనీని మహేష్ తిరస్కరించడం ఆయన కెరీర్లో ఒక పెద్ద మలుపు. సూర్యను స్టార్గా మార్చిన ఆ సినిమా మహేష్ బాబును అయితే పాన్ ఇండియా స్టార్కి తీసుకెళ్లేదని చెప్పొచ్చు. అయితే పాన్ ఇండియా హీరో అయ్యేవారు. అప్పట్లో ఆయన రేంజ్ మరోలా ఉండేది. దర్శకుడు సుకుమార్ తొలుత మహేష్ బాబు కోసమే పుష్ప కథను సిద్ధం చేశారు. స్మగ్లర్ పాత్ర, ఆ గడ్డం, మాస్ మేనరిజమ్స్ తన బాడీ లాంగ్వేజ్కు సెట్ కావని మహేష్ భావించారు. పాత్ర వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మారి నటించడం, హావభావాలు పలికించడం, బాడీ లాంగ్వేజ్ను మార్చుకోవడం నిజమైన నటుడి ప్రథమ లక్షణం. కానీ మహేష్ బాబు ఆ లక్షణాలకు బహుదూరం. అల్లు అర్జున్ ఆ పాత్రను ఛాలెంజ్గా తీసుకుని గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. మహేష్ బాబులోని మాస్ కోణాన్ని ఆవిష్కరించడానికి సుకుమార్ గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ తనంతట తానే ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్తో మహేష్ బాబును కలిశారు. కానీ సందీప్ మార్క్ వైలెన్స్, బోల్డ్ కంటెంట్ తన ఫ్యామిలీ ఆడియన్స్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని మహేష్ వెనకడుగు వేశారు. ఆ తర్వాత రణబీర్ కపూర్ యానిమల్తో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు. పోకిరి, బిజినెస్ మ్యాన్ చిత్రాల్లో మహేష్ చూపించిన ఆ గట్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ యానిమల్లో చూసే అవకాశం అభిమానులు కోల్పోయారని చెప్పొచ్చు. మహేష్ బాబు సినిమాల ఎంపికను గమనిస్తే ఆయన ఎప్పుడూ తన బ్రాండ్ వాల్యూ, ఫ్యామిలీ క్రేజ్ను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. మహేష్ ఒకే రకమైన సాఫ్ట్ లేదా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకే పరిమితం కావడం కొంత మైనస్ అయిందని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇప్పటికైనా మహేష్ బాబు మారాలి. ఎప్పుడూ ఒకే రకంగా సినిమాల్లో కనపడటం అనేది అభిమానులకు కొంతకాలం వరకు బాగుంటుంది, కానీ తర్వాత బోర్ కొట్టేస్తుంది అభిమానులు చెబుతున్నారు.